వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు శనగల నాగరాజ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, సాధారణంగా శుక్రవారం ఎవరైనా పుడితే ధనకారకులు అని అంటూ ఉంటారు. మళ్ళీ వారి జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ ధనయోగం కానివ్వండి, వివాహ యోగం కానీ, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఒకసారి వివరించండి. శ్రీమాత్రే నమః. సహజంగా శుక్రవారం రోజు జన్మనెత్తడం ద్వారా వారికి అందం ఒకటి, కళలు, తర్వాత భోగభాగ్యాలు అనుభవించడం, చక్కటి ప్రతిభావంతులు, ప్రేమగుణం కలిగినటువంటి వాళ్ళు, దయాగుణం కలిగినటువంటి వాళ్ళు అవుతారు. ఆడపిల్ల పుట్టినా మగపిల్ల, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే చక్కటి అందంతో ఉంటారు. చక్కటి కళలపైన, అన్ని రకాల కళలపైన వాళ్ళకి మక్కువ ఉంటుంది. దాంట్లో ప్రతిభావంతులు అవుతారు. అంతేకాకుండా ఆ వారంలో పుడితే లక్ష్మీ స్వరూపంగా భావిస్తుంటారు. శుక్రవారం ఆడపిల్ల పుట్టింది, మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది అని చెప్తూ ఉంటారు. అట్లాగే ప్రేమగుణం కలిగినటువంటి వాళ్ళు, దయాగుణం కలిగినటువంటి వాళ్ళు, ఎదుటివారికి సహాయం చేయాలి అనేటువంటి ఆలోచనలు వాళ్ళకి బాగా ఉంటాయి. వీటి ద్వారా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఉన్నదానికంటే కూడా లేకున్నా సరే తెచ్చిచ్చేటువంటి స్వభావం ఉంటుంది కొంతమందికి. అట్లాగే కళలపైన బాగా మక్కువ, ముఖ్యంగా నటనలో కావచ్చు, అంటే ఇప్పుడు యాక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి, లేదా ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి ఈయన అనుగ్రహం బాగా ఉంటే దాంట్లో బాగా రాణిస్తుంటారు, బాగా ప్రతిభావంతులు అవుతూ ఉంటారు. అట్లాగే మంచి వాక్చాతుర్యం, తర్వాత వీళ్ళకి ఎక్కువగా మృదు స్వభావం ఉంటుంది. అంటే కోపం ఎక్కువగా ఉండకుండా సాత్వికతతో ఉండడం వీళ్ళకు బాగా అలవాటు, సెన్సిటివ్గా బాగా ఉంటారు. అట్లాగే గొడవలకి దూరంగా ఉంటూ ఉంటారు. సహజంగా ఈ వారానికి అధిపతి శుక్రుడు. ఆయన కళత్ర కారకుడు, అంటే వివాహం సంబంధించినటువంటి దాంట్లో భార్యకే కావచ్చు, భర్తకే కావచ్చు మంచి కారకుడు. ఆయన గ్రహస్థితి బాగా ఉంటే సకాలంలో వివాహం జరగడము, అన్యోన్య దాంపత్యం కలగడము. ఆయన అనుగ్రహం బాగా లేకపోతేనే భార్యాభర్తలిద్దరికీ పడకపోవడం, లేదా ఆలస్య వివాహం కావడము, తర్వాత భోగాలను అనుభవించలేకపోవడం. ఇప్పుడు మన దగ్గర 100 కోట్ల రూపాయలు ఉంటాయి, చక్కటి వస్త్రాలు ధరించలేరు, కడుపు నిండా తినలేరు, కంటి నిండా పడుకోలేరు. ఎంత ఉంటే ఉపయోగం ఏంటి? ఇలాంటి యోగము లేకపోతే కారకుడు ఆయన, భోగాలను ఇచ్చేటువంటి వాడైన. ఆయన అనుగ్రహం బాగా లేకపోతే ఆ భోగాలకి దూరం అవుతుంది. అట్లాగే ఆయన అనుగ్రహం బాగా ఉందనుకోండి, నిజంగా నిరుపేద ఉన్నా కూడా కంటి నిండా నిద్రపోగలుగుతాడు. ఎటువంటి చీకు చింత అనేటువంటివి లేకుండా కడుపు నిండా తింటాడు, తిన్నది చక్కగా అరిగించుకోగలుగుతాడు. ఎటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాడు. దానికి కారకుడే ఈ శుక్రుడు అన్నమాట. దాని ద్వారా సకాలంలో వివాహం జరగడము, చక్కటి అన్యోన్య దాంపత్యం కలగడము, సకాలంలో చక్కటి సంతానం కలగడం. శుక్రుడు అంటే సంతాన కారకుడు కూడా కాబట్టి ఆయన అనుగ్రహం ఉండాలి. ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్త ప్రజానీకానికి సుఖమయమైనటువంటి జీవితం గడపాలని మనమంతా కూడా కోరుకోవాలి. తప్పకుండా గురుగారు. నార్మల్గా శుక్రవారం పుట్టిన వారికి ఇలాంటి యోగాలు ఉంటాయా, లేదంటే జాతకంలో శుక్రయోగం బలంగా ఉంటే కూడా ఇలాంటి యోగాలు ఉంటాయా? జాతకంలో ప్రధానంగా చూసుకోవాలి మనం. శుక్రవారం రోజు పుట్టడం ద్వారా ఇవి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ జాతకంలో శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటే ఇవన్నీ ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. ఇవన్నీ ఇవ్వాలి అంటే ఆయన అనుగ్రహం బాగా ఉండాలి. ఆయన స్వస్థానంలో కానీ, మిత్రస్థానంలో కానీ, ఉచ్చస్థానంలో కానీ ఉండాలి. ఉంటేనే ఇవన్నీ మనకు సకాలంలో ఇవ్వగలుగుతాడు. అక్కడ లేకుండా శత్రు స్థానంలో ఉంటే వీటికి మనల్ని భంగం చేసేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా గురుగారు. మళ్ళీ వివాహ యోగం, వివాహ జీవితం బాగుండాలి అంటే శుక్రుడు బాగుండాలి అని అన్నారు. మళ్ళీ వివాహ జీవితం బాగుండాలి అంటే శుక్రుడి అనుగ్రహం ఎలా పొందాలి అని అంటారు, ఒకసారి తెలియజేయండి. ఆయన అనుగ్రహం పొందడం కొరకు మనము ఆయనకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం. శుక్రారిష్టేతు సంప్రాప్తే శుక్రపూజాంచకారయేత్ శుక్రధ్యానం పరవక్ష్యామి పత్నీ పీడోపశాంతయే. ఈ శ్లోకాన్ని చదువుకోవచ్చు. లేదు ఇదంతా చదువుకోలేము, శుక్రాయ నమః, లేదా ఆ వారాధిపతి అమ్మవారు
అమ్మవారి స్తోత్రాలు చదువుకోవచ్చు. అమ్మవారి స్తోత్రాలు చదువుకోవడం ద్వారా ఈయన అనుగ్రహం కూడా బాగా కలుగుతుంది. కలగడం ద్వారా తత్సంబంధితమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సుఖమయమైనటువంటి జీవితం గడుపుతారు. అట్లాగే ఈ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ వారంలో పుట్టినటువంటి వాళ్ళు మృదు స్వభావి అనుకున్నాం. కానీ జాతకంలో ఆయన స్థానం సరిగా లేకపోతే దానికి ఆపోజిట్గా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం కేవలం వారాల్లో పుట్టినటువంటి వారనే కాకుండా మన జాతక పరిశీలన చేయించుకొని దాంట్లో ఈయన గ్రహస్థితి ఎట్లా ఉంది, మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా మనం పరిహారాలు చేసుకోవడం ఉత్తమం. కేవలం ఈ వారంలో పుట్టినట్టుగా కాకుండా. ఎందుకు అంటే మనకు గ్రహాలు 9: సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు. సూర్యుడిని ఆరాధన చేసుకోవడం ద్వారా ఆయన అనుగ్రహం బాగా ఉంటే మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. చంద్రుడి అనుగ్రహం బాగా ఉండడం ద్వారా మనసుకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాడు. అంతేకాకుండా తల్లి పిల్లల మధ్యలో మంచి అటాచ్మెంట్ని ఇస్తాడు. మానసికంగా ప్రశాంతంగా ఉన్నారు అంటే చంద్రగ్రహ అనుగ్రహం బాగా ఉండడం. మూడవ అతను కుజుడు. ఆయన అనుగ్రహం బాగా ఉంటే దీర్ఘకాలిక రోగాలు మనకు దూరం చేస్తాడు. ఆధులు, వ్యాధులు మనకు రాకుండా చేస్తాడు. వ్యాధులు అంటే మనకు తెలుసు, మనకు శరీరానికి వచ్చేవి దీర్ఘకాలిక రోగాలు. ఇవాళ రేపు చిన్న చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి. కళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అట్లాగే షుగర్లు, బీపీలు. పూర్వకాలంలో ఎవరో ఒకరికి కొంతమందికి వచ్చేవి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 15 ఏళ్ల పిల్లలకి, పుట్టిన పిల్లలకు కూడా షుగర్ ఉందని చెప్తున్నారు. అంటే మళ్ళీ కొంతమందికి వెళ్ళిపోతుంది అనుకోండి, అది వేరు. కానీ రావడం అయితే వస్తుంది కదా, అదొక దీర్ఘకాలిక రోగం. వీటిని ఆధులు అంటారు, వ్యాధులు అంటారు. ఆధులు అంటే మానసికంగా వచ్చేటువంటివి. మనలో మనము బాధపడలేము, అట్లానే ఒకరికి చెప్పుకోలేనటువంటివి ఉంటాయి. అటువంటి వాటిని ఆధులు అంటారు. వాటికి కారకుడు కుజుడు. తర్వాత 4వ అతను బుధుడు. ఉద్యోగ వ్యాపార సంబంధితమైనటువంటి వాటికి అధిపతి. ఆయన అనుగ్రహం బాగా ఉంటే మనకు సద్బుద్ధి కలుగుతుంది. మనలో ఉన్నటువంటి దుర్బుద్ధి తొలగించమని ఆయనకి పూజ చేసుకోవాలి. 5వ అతను బృహస్పతి. ఆయననే గురువు అని కూడా అంటాం. గురుబలం లేనిది మనం ఏ పని కూడా చేయడానికి ముందుకు వెళ్ళాం. విద్యాకారకుడు. తండ్రి పిల్లల మధ్యలో మంచి అటాచ్మెంట్ని ఇచ్చేటువంటి వాడు. 6వ అతను శుక్రుడు. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో సఖ్యతను ఇచ్చేటువంటి వాడు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి వాటికి కూడా ఆయన అధిపతి. 7వ అతను శని. ఆయన పేరు చెప్తేనే అందరూ భయపడుతుంటారు, కానీ వీళ్ళందరికంటే కూడా ఆయన చాలా నిదానంగా ఇస్తాడు, చాలా గొప్ప ఫలితాలను ఇస్తాడు. దాని గురించి మనం శనికి సంబంధించింది వచ్చినప్పుడు తర్వాత దాంట్లో చెప్పుకుందాం. తప్పకుండా గురుగారు. సాధారణంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు, అంటే మీరు అన్నట్టుగా శుక్రవారం పుట్టాము, కానీ మా పిల్లలకు కానివ్వండి, మాకు కానివ్వండి, ఏది కూడా కలిసి రావట్లేదు అని భావిస్తూ ఉంటారు కదా, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే మిమ్మల్ని సంప్రదించాల్సిందేనా? సంప్రదించవచ్చు. అట్లాగే జాతకంలో వాళ్ళ ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి, ఆ గ్రహం యొక్క సమస్య ఉన్నదా, లేదా ఇప్పుడు అన్ని సమస్యలకి ఇదే గ్రహం కారణం ఉండదు, లేదా ఈ దాంపత్యంలో ఇబ్బందిగా ఉంది, గొడవలు అవుతున్నాయి అనుకుంటే ఈయన ఒక్కడే కారణం కూడా కాదు. ఈయన ఉన్నటువంటి స్థితిగతులు చూసుకోవాలి. లగ్నంలో ఈయన ఉచ్చస్థానంలో ఉన్నాడా, నీచ స్థానంలో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, ఇవన్నీ కూడా చూసుకొని ఒకవేళ ఈయనకి ఏదైనా పాపగ్రహ దృష్టి ఉన్నదా, అవన్నీ కూడా చూసుకున్న తర్వాత పరిహారాలు చేసుకోవాలి. లేదు అనుకుంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్లోకం ఉన్నది, శుక్ర సంబంధించినటువంటి స్తోత్రాలు ఉన్నాయి. ఇవేవి చదువుకోవడానికి శక్తి లేకపోతే కేవలం శుక్రాయ నమః ఈ నామాన్ని స్మరణ చేస్తూ ఉంటే వాటి నుండి కొంత అయినా విముక్తి కలుగుతుంది. తప్పకుండా గురుగారు. శుక్రవారం పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి, అలానే వివాహ జీవితం ఎలా ఉంటుంది అని ఎంతో చక్కగా మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.